ప్రభు నామంన అందరికీ శుభములు, వందనములండి. ఈరోజు ఒక చిన్న అంశం గురించి మనము ధ్యానం చేసుకుందాము. ఏమనంటే, చాలామంది కొందరు బిహేవియర్లో ఎలా ఉంటుందంటే, ఎక్కడికన్నా ఫంక్షన్కి కానీ, ఎక్కడికైనా కార్యక్రమానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది బిహేవియరు ఇప్పుడు వారు మనల్ని పలకరిస్తేనే, ముందు వారు మనల్ని ప్రేమగా పలకరించి రిసీవ్ చేసుకుంటేనే ఆ తర్వాత నేను పలకరించాలి అని ఒకటి అనుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, కొందరు బిహేవియరు అయిన వాళ్ళలోనైనా, ఇంటిలో వాళ్ళలో అయినా, పొరుగు వారిలోనైనా తిరస్కారంతో కూడుంటుంది. అయితే కొన్నిసార్లు మనకు బాధ అనిపించినప్పుడు వారి బిహేవియర్లో తిరస్కారం ఉంటుండొచ్చండి, దానికి ఎవరం కాదనేవరం కాదు. కానీ చాలాసార్లు కూడా ఎదుటి మనుషులు మనల్ని ప్రేమతో దగ్గరకు వచ్చినా కూడా వీరు కొందరు వారి ప్రవర్తన ఇదితో దూరం చేసుకునే వారిగా ఉంటారు. అలాగున మనము ఉదాహరణకు చెప్తే, మనము ఏ చెట్టు నాటాలన్నా కూడా ఏ విత్తనం విత్తితే అదే చెట్టు వస్తుంది కదండి. కరేపాకు చెట్టు విత్తనం విత్తితే కాకరకాయ రాదు కదా. అలాగున్నే మనము ఎదుటి మనుషులతో ప్రేమగా ప్రవర్తించినప్పుడు సాధ్యమైనంత వరకు మనకు ప్రేమగానే రిసీవింగ్ వస్తుంది. మనము చెడుగా ప్రవర్తించినప్పుడు వారి బిహేవియర్లో కూడా చెడు కనిపిస్తూ ఉంటుంది. అయితే కొందరి బిహేవియర్ ఎలా ఉంటుందనంటే, మనం ఎంత ప్రేమగా చూసినా కూడా, మనం ఎంత ప్రేమగా ఉన్నా కూడా వారు మన ప్రేమను, మన మంచితనాన్ని చాతగాంతనంగా తీసుకుంటూ ఉంటారు. వారు మనకు తెలివి లేదు, జ్ఞానం లేదు, అందుకే ఇలా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము దేవుణ్ణి నమ్ముకున్న వారమైతే వారి ప్రవర్తనకు మనము బాధపడద్దు. కానివ్వండి, వారు మనం నాశనం అయిపోవాలని లేదు, మనం చెడిపోవాలని లేదు, మన దగ్గర వారు తినాలని, మన సొమ్ముకు వారు ఆశపడి వారు అలాగున ప్రవర్తించినట్లయితే వారిని మనము దేవునికి అప్పగించాలండి. ఎందుకనంటే ఆ దేవుడే వారికి బుద్ధి వచ్చేటట్లు చేస్తూ ఉంటాడు. కొన్ని కాదండి, చాలా వరకు కూడా మనము మన ప్రవర్తన విషయమై మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో, ఎప్పుడైతే బాధపడుతుందో, అది అన్యులైనా, దేవుని ఎరిగిన వారైనా, ఇంటిలోని వారైనా మనము దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించినట్లయితే ఒకానొక సమయంలోనైనా వారు కొన్ని రోజులు మనల్ని బాధ పెట్టినా, గాయపరిచినా, ఒకానొక సమయంలోనైనా వారు చేసిన తప్పుకు వారు తలదించుకునే స్థితిగతి దేవుడు దయచేస్తాడండి. కనుక శత్రువులను సైతము మనం ప్రేమించి వారికి భోజనం పెట్టమని మన దేవుడు చెప్పాడు. వారిని మనం ప్రేమించి మనం భోజనం పెట్టినట్లయితే వారి తప్పును వారు గ్రహించుకొని వారు సిగ్గుపడి పశ్చాత్తాపడేటువంటి వారిగా ఉంటారని మన దేవుడు మనకు సెలవిచ్చాడు. కనుక మనము ఎవరి మీద కూడా వారు నువ్వే బాధపడుతున్నావు, నువ్వే సమస్యల్లో ఉన్నావు, నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే ఎన్నో బాధలు పడుతుంటే మరలా వారు నీ దగ్గర వచ్చి దొంగతనంగా వారు ఇది చేయాలని కానీ, లేదు నిన్ను దొంగ దెబ్బ తీయాలని కానీ, నిన్ను బాధ పెట్టాలని కానీ వారు ప్రయత్నం చేసినప్పుడు మనము మంచినే విత్తాలి కానీ మనము చెడుని విత్తకూడదు. మనము మంచి ప్రవర్తనే చూపించాలి కానీ చెడు ప్రవర్తన చూపించకూడదు. చూపించినట్లయితే మళ్ళా నువ్వు అదే చెడుని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే నువ్వు మంచినే చూపించినట్లయితే, నీ పగవారితో కూడా నువ్వు మంచిగా ఉన్నట్లయితే, దేవుడు అంటే వారు నీకు కీడు చేసినప్పటికీ నువ్వు వారిని ప్రేమించి దగ్గరగా ఉన్నట్లయితే, వారు నీకు మోసం అన్యాయం చేస్తూ వారు నీ ఇంటినే అంటే నీ పరిస్థితినే వారు వెనక త్రవ్వుతున్నా కూడా నీ పొరుగు వారి పట్ల నువ్వు ప్రేమ చూపించినట్లయితే దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడండి. గొప్పగా, చాలా గొప్పగా. ఆయన ప్రేమ, ఆయన దీవెన మనము చెప్పలేము. అది మనం ఆచరించి చూసి మన జీవితంలో మనము అనుభవించితే గాని దాన్ని మనము ప్రకటించలేము, దాన్ని మనము ఇంకొకరికి చెప్పలేము ఇలాగున ప్రవర్తించమని.
కనుక నా లైఫ్‌లో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మనకు కీడు జరిగినా కూడా మన ఎదుటివారి పట్ల, మన పొరుగువారి పట్ల వారు మనకు అన్యాయం చేసినా కూడా మనము ప్రేమనే చూపించాలి. అదే మనకు మన తండ్రి నేర్పించింది. కనుక మనము ఎవరినైనా సరే వారు మనకు కీడు చేయనుద్దేశించినా, మేలు చేయనుద్దేశించిన వారు మన పట్ల మనమే సమస్యల్లో ఉన్నాము. అయినా కూడా వారు మన పట్ల ఆశపడుతున్నా, ఎలా ఉన్నా సరే దేవునికి అప్పజెప్పుదాము. వారి విషయమై ప్రార్థన చేయాలి. భారం కలిగి ఉండాలి. ఓర్చుకోవాలి మొదట. క్షమించాలి. ఈ 2 కూడా దేవుడు మన పట్ల ఆశపడేది, కోరుకునేది. ఆయన అలా మనల్ని ఓర్చుకోబట్టే ఇప్పటికి కూడా మనందరం జీవిస్తున్నాం. కనుక ఆయన ప్రేమను చాటుదాము. ఆయన ప్రేమను చూపెడదాము. మన ప్రవర్తనలోనూ, మన క్రియల్లోనూ ఆయనకు మాదిరిగా జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యమైన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.